మీరు పుస్తకం కొనాలంటే ఎంత ఖర్చు చేస్తారు? మహా అయితే మీరు కొనాలనే పుస్తకం 10 నుంచి మొదలు పెడితే ఏ 1000 2000 ఉంటుంది. కొన్ని పుస్తకాలు 10-15 వేలు కూడా ఉంటాయి. ఆ రేటు వినగానే గుండె గుబేలు అంటుంది. ఒక్కసారైనా ఆ పుస్తకాన్ని చూడాలని కూడా ఆశపడతాం. బీహార్ రాజధాని పాట్నాలో మాత్రం మీరు కనీ విని ఎరుగని రేటులో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం ధర జస్ట్ 15 కోట్లు. మీరు వింటున్నది అక్షరాల నిజమే. పుస్తకం రేటు అక్షరాల 15 కోట్లు. వామ్మో, అంత రేటా అని అనుకోకండి, నోరెళ్ళబెట్టకండి. 15 కోట్లంటే పుస్తకాన్ని బంగారంతో సిద్ధం చేశారా లేక వజ్ర వైడూర్యాలు పొదిగారా అనే డౌట్ రావచ్చు. అవేమీ లేవు. రేటు 15 కోట్లు అయినా అది సాధారణ పుస్తకమే. మరో విధంగా చెప్పాలంటే మన బుక్ ఫెయిర్లలో చూసే ఒక పెద్ద భగవద్గీత అంత పరిమాణంలో ఉంటుంది. అన్నీ కాగితాలే, పైన కింద అట్ట. మరి ఎందుకు ధర 15 కోట్లు అనే అనుమానం రావచ్చు. అది జ్ఞానోదయానికి సంబంధించిన పుస్తకమని రచయిత రత్నేశ్వర్ చెబుతున్నారు. పుస్తకం పేరు మై, తెలుగులో నేను అని అర్థం. ग्रंथ उदय है ये, और मैंने बताया अभी कि इस ग्रंथ में ज्ञान की परम अवस्था का आविष्कार है। ये मूल बात है। मतलब ज्ञान की परम अवस्था, इसका अर्थ ये हुआ कि जैसे आप किसी भी जीव के लिए, जीवन के लिए या ईश्वर के लिए, भगवान के लिए, जैसे मान लीजिए बुद्ध के लिए आप ये जब सुनते हैं कि उनको ज्ञान प्राप्त हो गया था, तो वह कौन सी अवस्था थी जिसके बाद ये कहा जाने लगा कि उनको ज्ञान प्राप्त हो गया। उस अवस्था के बारे में ये पहला ग्रंथ है संसार का जिसमें बताया गया है कि वह ज्ञान की परम अवस्था क्या है। ఇంతకీ రచయిత రత్నేశ్వర్కు తన పుస్తకానికి 15 కోట్లు రేటు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనక కూడా పెద్ద కథే ఉంది. పుస్తకం రాయడానికి ముందు చాలాసార్లు బ్రహ్మలోక యాత్ర చేశానని చెబుతున్నారు. అలా యాత్ర చేస్తున్న సమయంలో బ్రహ్మదేవుడే మై అనే ఈ పుస్తకానికి 15 కోట్లుగా రేటు కట్టమని చెప్పాడని రత్నేశ్వర్ తెలిపాడు. బ్రహ్మదేవుడు కరుణ కలిగిన భగవంతుడు కాబట్టి 15 కోట్లతో సరిపెట్టాడు. లేదంటే రత్నేశ్వర్ మనసులో ఈ పుస్తకం ధర 40 కోట్లో లేక 100 కోట్లో పెట్టొచ్చని ఒక దీర్ఘం తీశారు. बहुत अच्छा सवाल आपका। ये जिस तरह से मेरा दर्शन है और मैंने ब्रह्म की पूरी यात्रा की, उसी में मुझे इसकी कीमत भी मिली और उसी में मुझे ये मतलब उतर आया मेरे ऊपर कि इस ग्रंथ की कीमत 15 करोड़ रुपए रखनी चाहिए। नहीं तो हम इसका कुछ भी कीमत रख सकते थे, 50 करोड़ भी रख सकते थे, 100 करोड़ भी रख सकते थे, 15 करोड़ ही क्यों? ये मेरे द्वारा तय किया हुआ नहीं है, ये ब्रह्म के द्वारा तय किया हुआ है। बहुत अच्छा सवाल आपका। ये హిందీ, ఆంగ్ల భాషల్లోనే మై పుస్తకం అందుబాటులో ఉంది. అది 3 ప్రతులే. ఇక్కడే ఇంకో మెలిక ఉంది. ఈ పుస్తకాన్ని వ్యక్తిగతంగా కొనాలంటేనే 15 కోట్లు చెల్లించాలి. లేదంటే దేశంలోని 3 ప్రాంతాల్లో ఈ పుస్తకాలను ఉంచుతారట. అక్కడికి వెళ్ళి అనేక అనుమతులు, దశలు దాటి పుస్తకాన్ని చదవచ్చు. లేదంటే అక్కడున్న వారి నుంచి ఆ పుస్తకంలో ఏముందో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు రత్నేశ్వర్. जैसे केवल किताब ही खरीदना हो जिनको कि नहीं मुझे किताब खरीदनी है, तो उसके लिए तो कीमत यही है और केवल 3 प्रति है इसकी जो संसार में किसी को भी दी जाएगी। बाकी कुछ केंद्र स्थापित किए जाएंगे जहां ये किताब उपलब्ध रहेगी और वहां से लोग देख सकते हैं, सुन सकते हैं, पढ़ सकते हैं उन केंद्रों के सहारे। ये आगे की योजनाओं में शामिल है। మనిషికి ఏదో ఒక దశలో జ్ఞానోదయం కావడం ఖాయం. అది ఈ పుస్తకం చదివితే ఆ జ్ఞానం వచ్చేస్తుందని చెబుతున్నారు రత్నేశ్వర్. ఇందులోని ఒక్కో అక్షరం అమూల్యమైనదనేది రచయిత వాదన. ఈ విషయం చెబుతూనే అలౌకిక ఆనందానికి లోనయ్యారు రత్నేశ్వర్. ఈ పుస్తకాన్ని 2006 సెప్టెంబర్ 6, 7 తేదీల మధ్య తెల్లవారుజామున 3 గంటలకు రాయడం మొదలుపెట్టి ఉదయం 6 గంటల 24 నిమిషాలకు పూర్తి చేశారు. అంటే 3 గంటల 24 నిమిషాల్లో పుస్తక రచన ముగించారు. आपको कि मैं उस स्ट्रक्चर में लोगों को सामान्यतः नहीं लाना चाहता। जो अभी तक जितनी किताबें आई हैं, जितने ग्रंथ आए हैं, वो यही तो करते रहे हैं, वो जो देते रहे हैं आपको। मैं नहीं चाहता कि उस लाइन में आप भी खड़े हो जाएं। मैं तो अभी बता रहा था कि ये ग्रंथ
कुछ ऐसे स्थलों पर रखे जाएंगे जहां लोग इसको सुन सकते हैं, इस पूरे ज्ञान को जान सकते हैं, इस पूरे ज्ञान को पढ़ सकते हैं। वैसे स्थलों के माध्यम से खरीदने की आवश्यकता ही नहीं है। मैं तो आपको आपकी यात्रा की ओर ले जाना चाहता हूं। मैं अपनी यात्रा में आपको नहीं स्ट्रक्चर करना चाहता। मेरी बात पर ध्यान दीजिएगा, शायद बाद में आपको ये गुणन मनन करिएगा तो आपको समझ में आएगा कि मैं नहीं चाहता कि आपको ये मनवाने का प्रयास करूं कि तुम ये मान लो कि मैंने ऐसी यात्रा की और मैंने ये सब देखा, ये सब हुआ। मत मानो, तुम स्वयं अपनी यात्रा पर आगे बढ़ो, स्वयं देख लो, तब तुम्हें पता चलेगा कि तुम्हारा जो खरबों वर्षों की यात्रा है तुम्हारी, वो क्या थी, कैसी थी, और आज तुम जो हो तुम वही क्यों हो, ये भी तुम देख पाओगे। तो मैं बार बार इसलिए कहता हूं कि किताब पढ़ने के ख्याल से केवल कि इसकी कीमत क्यों है, वहां न फंसे आप। ఇక ఈ మాటలు విని రత్నేశ్వర్ గురించి ఏదేదో ఊహించుకోకండి. రత్నేశ్వర్ సాధారణ రచయిత ఎంతమాత్రము కాదు. ఉత్తర భారతంలో చాలా పేరెన్నికగన్న రచయిత. ఆయన రాసిన పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆయన రచనలకు అభిమానులు కూడా ఎక్కువే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కడు పేదరికాన్ని చూసిన రత్నేశ్వర్ పట్టుదలతో ఎదిగి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1966లో రత్నేశ్వర్ రాసిన జీత్ కా జాదూ పుస్తకం చాలా బెస్ట్ సెల్లర్గా నిలిచింది. జీత్ కా జాదూ అంటే తెలుగులో గెలుపు మాయాజాలమని అర్థం. ఇదే పుస్తకాన్ని 2015లో మ్యాజిక్ ఇన్ యూ పేరుతో అనువదించారు. ఈ పుస్తకం ముద్రణ మొదలు కాకముందే 20,000 కాపీల ఆర్డర్లు వచ్చాయి. ఇప్పుడు 15 కోట్ల ధర పెట్టి పుస్తకాన్ని తీసుకురావడంతో దేశం మొత్తం తనపై చర్చించుకునేలా చేసుకున్నారు రత్నేశ్వర్. ఇక రత్నేశ్వర్ వయసు ప్రస్తుతం 50 ఏళ్లు. బీహార్లోని వార్సిలీగంజ్లో జన్మించారు. కుటుంబ ఆస్తులు పంచుకుంటే చిన్నతనంలో తన వాటాగా వచ్చింది ₹7. ఆపై యుక్త వయసు రాగానే పెద్దన్నయ్య కుమార్తె పెళ్లికి హామీగా ఉండటంతో 10,000 అప్పు భారం పడింది. ఈ రుణం తీర్చడానికి పొలంలో పనిచేశారు. ఇంటి నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని పొలానికి నడుచుకొని వెళ్లేవారు. గంజినీళ్లు తాగిన రోజులు అనేకమని గుర్తు చేసుకున్నారు రత్నేశ్వర్. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యం కోల్పోలేదు. చదువుకునే రోజుల్లోనే స్కూలు, కాలేజీలో ఆసక్తిగా కథలు చెప్పేవారు. అదే వ్యాపకంగా మారి రచయిత అయ్యారు. కథల మాస్టర్గా పేరు కూడా ఉంది. ప్రస్తుతం 15 కోట్ల పుస్తకంపై భిన్న వాదనలు ఉన్న రత్నేశ్వర్కు ఉన్న పేరు దృష్ట్యా ఉత్తర భారతంలో ఇది ఆశ్చర్యకర అంశం కాదు. కాకపోతే పుస్తకం ధర 15 కోట్లు అనగానే చర్చ సహజం. ప్రస్తుతం పాట్నా బుక్ ఫెయిర్లో సందర్శకులు, పుస్తక ప్రియులు మై బుక్ కౌంటర్ దగ్గరకు రాగానే సెల్ఫీలు తీసుకుంటున్నారు.